దేవుడిని నమ్ముకోవాలి. మేము ఎందుకు నమ్ముకోవాలంటే, ఎందుకంటే మన ఆత్మకు రక్షణ కావాలి. మనము ఈ లోకంలో ఉన్నంత కాలము ఎన్నో దానాలు చేస్తాం, భూదానం, గోదానం, అన్నదానం, డబ్బులు కూడా దానం. కానీ ఈ దానాలన్నిటికన్నా దానం యేసుప్రభు మనందరి కొరకు ప్రాణదానం చేశారు. ఆయన రక్తాన్ని చిందించాడు. 20 సంవత్సరాల తల్లిదండ్రులు మనం బ్రతకొచ్చు, కానీ మన కొరకు మన భర్త చనిపోతారు అంటారా? లేకపోతే 20 సంవత్సరం మన బిడ్డలకు అంతాం పెంచుతాము, వారు మన కొరకు చనిపోతారు. కానీ యేసుప్రభు అయితే మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఎందుకంటే పాపము చేస్తానము, మళ్ళీ బలిస్తానము, మళ్ళీ యథావిధిగా అవుతుంది. కానీ అదంతా వద్దు, నేనే ఈ లోకం కొరకు, నా బిడ్డల కొరకు నేను ప్రాణం ఇవ్వాలి, నా రక్తాన్ని చిందించాలని మరి దేవుడు మనందరి కొరకు ప్రాణం పెట్టండి. ఎవరు చేయలేని ప్రాణత్యాగము యేసయ్య మన కొరకు చేశారు. మేము ఎందుకు నమ్ముకోవాలని. కానీ ఈ మాట ఒకనొకప్పుడు ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మరి ఈ తల్లే నేను ఎందుకు నమ్ముకోవాలని అడిగిన ఈ తల్లే రేపు పొద్దున అక్కడ అనొచ్చు, బాబు నాకు ఎవరు చెప్పలేదు ఏ మాట. కానీ దేవుడి సమయాన్ని, నిమిషాన్ని, ఈ ఎండని, ఈ సమయాన్ని అంతా లెక్కింపు చేసి మనకు